అయ్యా ర్యాంప్ అయ్యా, ఇక్కడ చూడయ్యా ఒక్కసారి ఆ స్నో చూడు. లెఫ్ట్ సైడ్ అంతా స్నోనే. ఓహో వర్త్ వర్మ. ఆహా ఆ వ్యాలీ చూడయ్యా. ఉండదు ఇక ఇది, ఈ స్నో అనేది ఒక 5 కిలోమీటర్స్ కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. -7 ఉంది. వీఆర్ ఏబుల్ టు మేనేజ్ యాక్చువల్లీ. అంటే మేము కార్లో వచ్చినాం కాబట్టి. బట్ -7లో కూడా వితౌట్ గ్లోవ్స్ బయటికి దిగిన. వితౌట్ గ్లోవ్స్ చేతులు కూడా బ్రో. మీకేంటి బ్రో, కార్లో వెళ్ళారు బ్రో, హీటర్ ఆన్ చేస్తారు బ్రో, చేతులు పెడతారు బ్రో అని అనొద్దు. దేనికి ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి, దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి. సో ఎవరిని తక్కువ చేయలేము, ఎవరిని ఎక్కువ చేయలేము. స్నో మెల్ట్ అవుతుంది, మీరు చూడండి అక్కడ. వాటర్ కమింగ్ ఫ్రమ్ స్నో. చూడండి ఇక్కడ ఐఎమ్ టేకింగ్ కర్వ్ కదా, ఇక్కడ నేను ఒకవేళ హై స్పీడ్లో ఉండి బ్రేక్ కొడితే ఏంటి, అది చేయొద్దు. ఓకే, దట్స్ వై ఆల్వేస్ బీ ఇన్ సెకండ్ ఆర్ ఫస్ట్. ఓకే, ఇదిగో చూడండి. ఫ్రెష్ స్నో ఒకసారి పట్టుకోవడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ లైక్ హార్డ్ గడ్డలు కట్టింది, దానిపైన జస్ట్ ఒక 5 mm వరకు ఫ్రెష్ స్నో ఉంది. రిమైనింగ్ అండ్ ఆల్ మన వింటర్లో కొట్టిన స్నో, పైన మాత్రం మంచిగా ఫ్రెష్ స్నో. ఫ్రెండ్స్, సౌత్ పుల్ అయిపోయింది, కార్దుంగ్లా టాప్ అయిపోయింది, ఇప్పుడు నార్త్ పుల్. ఇక్కడ ఏముండదు, జస్ట్ నార్మల్ ఇలా ఉండిద్ది అనమాట. ఇట్స్ విలేజ్ అనమాట, ఇది చిన్న విలేజ్. మనకి ఇక్కడ కూడా స్టేస్ దొరుకుతాయి, హోటల్స్ ఉంటాయి. యా, వెల్కమ్ టు నార్త్ పోల్. ఆల్టిట్యూడ్ ఇక్కడ 15,300 ఉంది, అంటే కొంచెం తగ్గింది కార్దుంగ్లాతో పోల్చుకుంటే. బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, వాష్రూమ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ని ఉన్నాయి చూడండి. వీఆర్ ఎట్ కార్దుంగ్ విలేజ్. 14,370 feet ఆల్టిట్యూడ్ ఉంది. ఈ కార్దుంగ్ విలేజ్కి రావాలంటే ఆ కార్దుంగ్లా టాప్ క్రాస్ చేసి రావాలి. సో అట్లా కార్దుంగ్లా టాప్, కార్దుంగ్లా పాస్ అలా వచ్చిందనమాట దానికి పేరు. కార్దుంగ్లా టాప్కి కార్దుంగ్కి ఒక 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. లైక్ ఆబ్వియస్లీ ఈ విలేజ్ రావాలంటే అంత పెద్ద దాటాలి కాబట్టి ఇంకా ఆ పేరే పెట్టేసారు కార్దుంగ్లా. ఇది BRO వాళ్ళ ఆఫీస్ అనమాట. వీళ్ళందరూ నేపాల్, భూటాన్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో వీళ్ళు చాలా కష్టపడతారు, మామూలు కష్టపడరు పాపం. ఇంకా అది నోటితో చెప్పలేము వీళ్ళ కష్టాన్ని. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత చలిలో, ఇంత ఆల్టిట్యూడ్లో, ఆక్సిజన్ లేని టైంలో అసలు అంతంత రాళ్ళు మోస్తూ, ఆ సిమెంటు కంకర మోస్తూ, ఆ డాంబర్ కలుపుతూ, రోడ్లు ఊడుస్తూ. BRO సీరియస్లీ. అక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ చూడండి అగమ్ అని ఉంది కదా, అగమ్ స్ట్రైట్, షోకు స్ట్రైట్, దుర్గుకు స్ట్రైట్, ప్యాంగాంగ్ స్ట్రైట్. లెఫ్ట్కి ఎవరు వెళ్ళాలంటే ఎవరైతే డిస్కిట్ మానెస్ట్రీ, శాండ్ డ్యూన్స్, తుర్తుకు ఇవి కవర్ చేస్తారో వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళాలి. సో మనం లెఫ్ట్కి వెళ్ళి అది కవర్ చేసి మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చి టువర్డ్స్ ప్యాంగాంగ్కి వెళ్ళిపోతాం అనమాట. ఫ్రెండ్స్, ఇదే కాల్సర్ విలేజ్. ఈ విలేజ్లో కూడా రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ ప్రతి విలేజ్లో ఉంటాయి అండ్ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే ఇంకా లోకల్ పీపుల్కి అదే అన్నమాట ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కాల్సర్ క్రాస్ చేసాక 3 kilometers అట్లా రాగానే శాంతి స్తూపాస్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఉంటాయన్నమాట డిస్కిట్ 15 kilometers. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కూడా ఉంది. ఓకే, ఫ్యూల్ ఇక్కడ కూడా కొట్టించుకోవచ్చు. చెప్తా ఉండండి. లే నుంచి మేము 95 kilometers వచ్చినాం. సో మీకు ఒక 100 kilometers వెళ్ళే అంత స్కోప్ ఉంటే బండ్లో, లేలో మీకు కొట్టించుకోవడం మిస్ అయిపోతే టెన్షన్ పడకండి. డిస్కిట్ వెళ్ళే రూట్లో ఫ్యూయల్ పంప్ ఉంది. కాకపోతే 100 kilometers వెళ్ళాలి మీ బండి, అట్లయితేనే ఇక్కడ దాకా రాగలరు, అదర్వైజ్ కష్టం.
స్పాట్, చాలామంది గెస్ చేసే ఉంటారు. ఫేమస్ స్పాట్ ఒకటి ఉంది. ఆ స్పాట్ దగ్గర ఆగి ఒక చిన్న రీలు, మనం ఒక వీడియో కొట్టేసుకొని 2-3 ఫొటోస్ కొట్టేసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం జర్నీని. देखो देखो कैसी बातें यहाँ की है, साथ पर है साथ ना भी, क्या इतनी आसान है. पैरगालिकी वयसाये నేల తల్లికి వయసాయే, కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు. ఇది షోక్ రివర్ అన్నమాట. ఒకసారి చూడండి కలర్ అనేది ఎలా ఉందో. ఈ షోక్ రివర్ పేరు ఏంటంటే రివర్స్ ఆఫ్ డెత్ అన్నమాట. అంటే ఈ రివర్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలీదు. ఒకసారి మీరు రివర్ అవతల పక్క చూడండి, అంతవరకు ఎక్కడైతే మీకు శాండ్ కనిపిస్తుందో అక్కడ గ్రీన్ కలర్ చెట్లు ఇక్కడి వరకు ఫ్లో అవుతుంది. ఇప్పుడు తక్కువ ఫ్లో అవుతుంది, కానీ రైనీ సీజన్స్లో చాలా ఎక్కువ ఫ్లో అవుతుందట. ఇది అరౌండ్ 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. కోరాకోరం మౌంటైన్స్ ఉంటాయి కదా, ఆ గ్లేషియర్స్ నుంచి కరిగిన వాటరే ఈ వాటర్ ఇలా న్యూబ్రా వరకు ట్రావెల్ చేసి ఆ తర్వాత ఇండస్ రివర్లో కలిసిపోతుంది. డెజర్ట్ లదాఖ్ ఉంది కదా, అక్కడ చేసే అగ్రికల్చర్కి ఈ వాటర్ బాగా యూజ్ చేస్తారంట. ఒకసారి చూడండి, అసలు క్రేజీ ఉంది. Finally we are in Diskit. Guys, ఇది డిస్కిట్ మానెస్ట్రీ రోడ్డు. ఒక బోర్డు కూడా పెట్టలేదు, ఆర్చ్ చూడండి పైన కనిపిస్తుంది చూడండి, అదే డిస్కిట్ మానెస్ట్రీ. ఇక్కడ చూడండి, మనం పైకి ఎక్కుతుంటే కంప్లీట్గా రోడ్డు పక్కమ్మటే మొత్తం శాంతి స్తూపాస్. ఆర్చ్ కూడా చూడండి. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ మనము టికెట్ తీసుకోవాలి. जी 2 members. How much? 100. Friends, this is Diskit Monastery. ఇక్కడ చూడండి, 111 కిలోమీటర్స్ రావడానికి 3 hours పట్టింది. ఏది లే నుంచి సౌత్ పుల్లు, కార్దుంగ్లా టాపు, నార్త్ పుల్లు, తర్వాత కార్దుంగ్ విలేజ్, కాల్సరు, డిస్కిట్ మానెస్ట్రీ. 111 కిలోమీటర్లు, 3 hours, 18.6 మైలేజ్ చూపెట్టింది అనమాట. ఇంకా రేంజ్ 754 ఉంది. అది 3 hours పడుతుంది మీకు రావడానికి అక్కడి నుంచి. ఇంకా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా పైకి వెళ్ళి పైన ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవి తెలుసు కదా, ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. కార్ కింద పెట్టి పైకి నడుచుకుంటూ వచ్చేసరికి దమ్ము వస్తుంది, ఓవర్ బ్రీత్ అవుతుంది. గైస్, ఫైనలీ వీఆర్ ఎట్ డిస్కిట్ మానెస్ట్రీ. ఇక్కడ పైకి వెళ్తే ఇట్లా నార్మల్గా ఇట్లా ఉంటుంది అన్నమాట, ఆర్డర్లో. డ్రోన్ ఉంటే క్రేజీ షాట్ తీయొచ్చు ఇక్కడ. ఇది కిందికి వెళ్ళడానికి రూట్ కూడా ఉంది. అది డిస్కిట్ మానెస్ట్రీ ఎందుకు కట్టారంటే లైక్ ఒక శాంతి స్తూపం లాగా. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనం వచ్చిన రూట్ అంతా శాంతి స్తూపాసే ఉన్నాయి. సో ఈ బుద్ధిజంలో శాంతి స్తూపాలు జస్ట్ లైక్ వీళ్ళకి ఒక టెంపుల్ లాగా అనుకోండి, బుద్ధిజం టెంపుల్ లాగా. సో ఇక్కడ టెంపుల్ ఇక్కడ పైన స్టాచ్యూ ఉంది, కింద టెంపుల్ ఉంది కింద. బట్ రైట్ నౌ టైం అరౌండ్ 8:30 అవుతుంది. సో దట్స్ వై ఇంకా టెంపుల్ ఓపెన్ లేదు. నాకు తెలిసి ఆపరేటింగ్ అవర్స్ 9 to 10 ఉండొచ్చేమో. యా, ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. చల్లని గాలి వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎండ కూడా ఉంది. చూడండి, ఇది డిస్కిట్, ఇదంతా కంప్లీట్గా డిస్కిట్. చూడండి,
చుట్టూతా మౌంటైన్స్. ఇక్కడ స్నో లేదు అండ్ ఇక్కడ టెంపరేచర్ కూడా 15 degrees ఉంది అంతే. ఎక్కువ ఏం లేదు, తక్కువ కూడా ఏం లేదు. ప్రశాంతంగా కానిచ్చేయచ్చు. ఇక్కడే పార్కింగ్లో మన కార్ బానెట్ ఓపెన్ చేసినాం కూల్ అవ్వడం కోసం. కాఫీ తాగుతున్నాం. టీ కదా, ఎలా ఉందిరా? నాకైతే ఓకే అనిపించింది, నాట్ దాట్ మచ్. యా, ఇక్కడ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మనం లంచ్ తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ తినొచ్చు, టీ తాగొచ్చు, ఎవ్రీథింగ్. హే, నా సజెషన్ నేను చెప్పడం మర్చిపోయా కదా, ఇక్కడికి వస్తే మీరు ఇక్కడ రైస్ తినకండి. వెదర్ ఇట్ మే బీ ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఆ చావల్, రాజ్మా, అవి తినకండి. అవి ఎట్లుంటాయంటే హాఫ్ కుక్డ్ ఉంటాయి, అంటే సరిగా ఉడకవు. అవి అట్లనే ఉంటాయి గట్టిగా నవిలి నవిలి, అసలు సరిగా డైజెస్ట్ అవ్వదు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు బర్గర్స్ తప్పదు, ఇంకా శాండ్విచెస్, ఓకే, చికెన్ లాలీపాప్స్, లెగ్ పీసెస్ ఇట్లాంటివి తినొచ్చు. నైట్ మేము కేఎఫ్సీ నుంచి ఆర్డర్ పెట్టినామా, ఫటా 10 నిమిషాలల్లో తిన్నాము. అసలు 10 నిమిషాలు కూడా పట్టలేదు అనుకుంటా కదా, 5 minutesలో టకాటక. వాడు 4 లాలీపాప్స్ తిన్నాడు, నేను 4 లాలీపాప్స్ తిన్నా, అక్కడికి సరిపోయింది. డైమాక్స్ ట్యాబ్లెట్ వేసినాము, సెట్. ఇక అసలుకి ఇక మాకు ఇక కోమా. పడుకుంటే మార్నింగ్ 3:30కి లేచినాం. మేము ఏం చేస్తున్నామంటే డైమాక్స్ ట్యాబ్లెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక, ఈవినింగ్ డిన్నర్ అయిపోయాక వేసుకుంటున్నాం. అది వేసుకోవాలి, అది వేసుకుంటేనే కాస్త స్టేబుల్ ఉంటుంది. చలో, ఈ టీ కంప్లీట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతా. పడుస్తున్న బల్ల 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 బల్ల. మన తెలంగాణ పాట టాప్ ఆఫ్ ద ఇండియాలో. ఊరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. యాక్చువల్గా మేము డెస్కిట్ వచ్చేటప్పుడు విజయ్ దేవరకొండది మైల్ స్టోన్ ఉంటుంది కదా, డిస్కిట్ 12 kilometers, దానికోసం వెతుక్కుంటా వచ్చినాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు చూసిరట. వాడు అప్పుడే చెప్పిండు, నెక్స్ట్ టైంకి మీరు వెళ్ళే టైంకి ఉండదురా అని చెప్పిండు. వాడు చెప్పినట్టే సింగిల్ రోడ్డు తీసేసి ఆ మైల్ స్టోన్స్ అన్నీ తీసేసి కొంచెం రోడ్డు వైడ్ చేసిర్రు. చూడండి, పోయింది, మంచి మైల్ స్టోన్ పోయింది. ఏం చేస్తాం, ఇంకా నార్మల్ ఫొటోస్ దిగేసి వెళ్ళిపోవడమే. కిట్ దిగాక ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. ఏటీవీ రైడ్ ఉంటుంది, బంగీ జంపింగ్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు. బంగీ జంప్ మరి అంత పెద్దగా ఏం లేదండి, జస్ట్ ఒక 5 floors బిల్డింగ్ ఉంటుంది కదా, అంత హైట్ ఉంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ ఇలాంటివి. సోలోగా వచ్చిన వాళ్ళంటే మాలాగా రపా ఇట్లాంటి వాటికి నచ్చరు. ఎక్కడైతే ఫ్యామిలీస్ ఉంటాయో అక్కడ మేము ఉండం, దూరం 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 వెళ్ళిపోతుంటాం. సింగిల్గా వచ్చినప్పుడు సింగిల్ లాగానే ఉండాలి, మ్యారీడ్ వైబ్స్ ఉండొద్దు. ఇదిగోండి, ఇక్కడ ఏటీవీస్ ఉన్నాయి చూడండి. డిస్కిట్ వెళ్ళేటప్పుడు ఉంటాయి, మళ్ళీ మీరు రిటర్న్ ప్యాంగాంగ్ రూట్, ఇదే రూట్ రావాలి కాబట్టి ఇక్కడైనా వెళ్ళేటప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీరు ఈ యాక్టివిటీస్ వచ్చేటప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కిట్లో కూడా కారు సర్వీస్ చేయించుకోవచ్చు, అంటే లోకల్ మెకానిక్ షెడ్స్ ఉన్నాయి. మనం వచ్చిన రూట్లో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వచ్చిన రూట్ రైట్ తీసుకుంటే ఫ్యూయల్ మంచిగా ఇక్కడ కొట్టించుకోవచ్చు మీరు కావాలంటే. రైట్, JKSRTC, జమ్మూ కాశ్మీర్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇక్కడికో లోపలికి వెళ్ళి వస్తున్నట్టుంది, లోపల విలేజెస్కి. ఇక్కడ ఫుల్ ఆన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుల్ ఆన్ దాబాలు ఉన్నాయి, శాంతి స్తూప ఉంది. ఫ్రెండ్స్, అది కార్దుంగ్ల నుంచి ఇలా వచ్చి ఇందాక లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇదిగోండి అగమ్. నెక్స్ట్ మనం వెళ్ళేది అగము, అగమ్ తర్వాత షోక్ తర్వాత దుర్బుక్, తర్వాత ప్యాంగాంగ్. ఇది కార్దుంగ్ల నుంచి వచ్చే వాళ్ళు ఇలా వస్తారు. మీకు డిస్కిట్ అవసరం లేదనుకుంటే సీదా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు ప్యాంగాంగ్. ఇక్కడ టర్న్ తీసుకుంటే డిస్కిట్, మళ్ళీ డిస్కిట్ కవర్ చేసుకొని వచ్చి మాకులాగా జాయిన్ అయ్యి పోవడమే. ఇంకా బ్రిడ్జ్
వేస్తున్నారు. సో అందుకే కాస్త మనకు ఆఫ్ రోడ్ స్ట్రెచ్ మిలిగిందనమాట. అంటే నాకు తెలిసి ఇది ఓల్డ్ రోడ్డు. ఓహో, మంచి ఆఫ్ రోడ్ స్ట్రెచ్ దొరికిందిగా. ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయితే మాత్రం ఇంకా వాళ్ళకి ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అయితే దొరకదు గైస్. బాగానే ఉన్నాయి టైర్లు మునిగేంత వరకు. ఫ్లో లేదు, చిన్న ఫ్లోనే ఉంది. లెట్స్ సీ, స్లోగా వెళ్దాం. అంత పెద్ద ఇదేం కాదు. ఒక్కసారి చూడండి ఎట్లా ఉన్నాయో రాళ్ళు. ఒక ½ కిలోమీటర్ మొత్తం ఇలాగే ఉన్నాయి, రాళ్ళు పేర్చినాయి. ఆ రాళ్ళ మీదుగానే వస్తున్నాం. అయ్యో బాబాయ్, ఇప్పుడు రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ముందల చూడండి, ఇలా 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 ఇలా. ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయితే ఈ అడ్వెంచర్ ఉండదు ఇక. మళ్ళీ బ్యాక్ టు రోడ్. ఫ్రెండ్స్, నేను చెప్పినట్లు ట్రిప్ మొత్తం 80 స్పీడే మెయింటైన్ చేస్తున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాస్లో 6th గేర్ వేయట్లేదు, ఓన్లీ 5th గేర్లోనే 80 స్పీడ్ వెళ్తున్నా. ఎందుకంటే చెప్పాను కదా కొంచెం హై ఆర్పిఎం మెయింటైన్ చేయాలని. నేను 6th గేర్ వేసి 80 స్పీడ్ వెళ్ళాను అనుకోండి, ఆర్పిఎం జస్ట్ 1.6 లేదంటే 1.5 అలా ఉంటుంది. 1.7, 1.5 to 1.7 ఉంటుంది అనుకోండి. బట్ ఆ ఆర్పిఎంలో అస్సలు నడిపించొద్దు ఈ హిల్లీ ఏరియాస్లో, అస్సలు సేఫ్ కాదు ఇంజన్కి. నార్మల్ ప్లేన్స్లో అయితే నడుస్తుంది క్రూజ్ పెడితే, కానీ ఇలాంటి వాటిల్లో కూడా నడుస్తుంది కానీ స్ట్రెస్ అవుతూ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు స్ట్రెస్ మై కార్. అందుకే 5th గేర్ వేసి 80లో క్రూజ్ చేస్తున్నా. అది మంచిగా గ్రంట్ తోటి వెళ్ళిపోతుంది. చూడండి ముందు టన్నెల్ ఉంది, అక్కడ పక్కేమట్టి పాత రోడ్డు ఉంది, అది తీసేసి టన్నెల్ వేసాడు చూడండి. వావ్, నాకు తెలిసి ఇది కూడా రీసెంట్గానే వేసినట్టున్నాడు. చూస్తే అర్థమవుతుంది, రాళ్ళు రప్పలు అలాగే ఉన్నాయి. వెరీ రీసెంట్ వేసాడు. ఓల్డ్ రోడ్ ఇలా వచ్చేది. ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోతే సీదా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. బట్ ఇప్పుడు ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ డౌన్. नशे से चढ़ गई कुड़ी, नशे से चढ़ गई, पतंग से लड़ गई कुड़ी, पतंग से लड़ गई. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నైట్ ల్యాండ్ స్లైడ్ అయింది. ఇంతసేపు ఇది క్లీన్ చేసారు, మమ్మల్ని ఆపారు. ఇది క్లియర్ చేసినాక ఇగో ఇది క్లియర్ చేసి ముందలున్న ట్రక్లోకి అంతా లోడ్ చేసారు. మళ్ళీ మమ్మల్ని పంపించి ఫ్రీ అయినాక మళ్ళీ ట్రక్ పెట్టి మొత్తం చేస్తారు. చూసారు కదా, దీస్ రోడ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అంతే. అగం ఇంకొక 6 కిలోమీటర్లు ఉంది, షాక్ 51. బట్ మనం షాక్ వెళ్ళట్లేదు. అగం క్రాస్ చేశాక వేరే రూట్ తీసుకొని ఫస్ట్ వరీలా పాస్ వెళ్తాము, ఆ తర్వాత చాంగ్లా పాస్ వెళ్తాము. చాంగ్లా పాస్ తర్వాత ఇంకా దుర్బుక్ వెళ్తాం అన్నమాట. సో ఈ 2 పాసెస్ కవర్ అవుతాయి. ఈ 2 పాసెస్ కొంచెం హెక్టిక్ రూటే ఉంటుందంట. 50 to 100 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ ఉంటుంది. ఇంకా ఆన్ ద వేనే మంచి ఆల్టిట్యూడ్ పాసెస్. ఎందుకు మనకి ఆఫ్ రోడ్ అనుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అగం నుంచి షోక్ నుంచి దుర్బుక్ నుంచి టాంగ్సే నుంచి ప్యాంగాంగ్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది అగం విలేజ్. ఇదిగోండి బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇలాగా. ఇక్కడ మనము స్ట్రైట్ వెళ్తేనేమో నేను చెప్పినట్టు షోకు అటు వెళ్ళిపోతారు. ఇక్కడ రైట్ తీసుకుంటేనేమో వరీలా చూసుకొని వరీలా నుంచి శక్తి సైడ్ వెళ్తుంది. శక్తి సైడ్ వెళ్ళి కారు తర్వాత లే కూడా వెళ్ళొచ్చు. ఈ రూటు కంప్లీట్లీ రిమోట్ అనమాట. హైవే వదిలేసి మనము రిమోట్ రోడ్డుకి వెళ్తున్నాము. రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో. శక్తి వరకు మనం ఇలాగే వెళ్ళాలి. ఒక వెహికల్ వచ్చింది, లోకల్ ట్యాక్సీ వెహికల్. అడిగినాము ఆయనని, మంచిగానే ఉంది వెళ్ళండి పర్లేదు అని అన్నాడు. సో అట్లా వెళ్తున్నాం. మధ్యలో వరీలా చాంగ్లా అట్లా వెళ్ళాలి. మంచిగా ఉంది. ఇది రిమోట్ అనమాట, కంప్లీట్గా హైవే మించి కాకుండా రిమోట్లో వెళ్ళొచ్చు. అట్లా హైవే మించి పోతే పెద్దగా పాసెస్ ఏం దొరకవు మీకు. చూడండి ఎన్ని ట్రీస్ ఉన్నాయో, గ్రీనరీ ఉంటుంది మంచిగా. ప్లస్ పక్కమ్మటి కాలువ కూడా వస్తుంది ప్రశాంతంగా చల్లగా. చిన్న చిన్న విలేజెస్ కూడా తగులుతాయి. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో ఇక్కడ.
నాకు తెలిసి ఇక్కడ విలేజ్ ఉన్నట్టుంది ముందు. రైట్, త్యాగో ఏదో విలేజ్ ఉంది, కరెక్టే. 4-5 కిలోమీటర్స్లో ఆ విలేజ్ వాళ్ళకి సంబంధించిన ఆవులు ఇవన్నీ. ఇదొక బ్రిడ్జ్ వచ్చింది గైస్, ఇంకొక 7-8 కిలోమీటర్లు ఉంటుంది వరీలా పాస్. ఈ మౌంటైన్స్ పైన స్నో అయితే ఉంది. టెంపరేచరు 3 degrees ఉంది ఇక్కడ. ఓహో, గ్లాస్ డౌన్ చేసినందుకే బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు ఒక్క వెహికల్ ఎదురొచ్చింది. ఒక్క వెహికల్ మా ముందు ఉంది. వాళ్ళు ఏదో వాటర్ ఫాల్ దగ్గర ఆగిర్రు ఫ్యామిలీ. వాళ్ళు ముందుకు వస్తారా వెనక్కి వెళ్తారా మనకు క్లారిటీ లేదు. ఓకే, హ్యాజ్ ఆఫ్ నౌ మనం ఒక్కరమే వెళ్తున్నాము. ఇంకా 7-8 కిలోమీటర్ ఉంది వరీలా పాస్. వరీలా పాస్ నుంచి చాంగ్లా పాస్ వెళ్ళాలి. చాంగ్లా పాస్ నుంచి నెక్స్ట్ దుర్బుక్ వెళ్ళాలి. ఇంత లేదన్నా కానీ ఇంకొక 50 కిలోమీటర్లు ఇలాగే ఉంటుంది రోడ్డు. ఒక్క వెహికల్ కూడా కనబడతలేదు. చాలా డేంజర్ ఉంది సిచ్యువేషన్. జాన్స్కర్, పదుము వాటితో కంపేర్ చేయలేంలే. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. కానీ ఇలాంటి చేసిన తర్వాత అవి చేస్తే బెటర్. కానీ ఒక్కసారి రోడ్డు పరిస్థితి చూడండి ఎంత చిన్నగా ఉందో. చాలా చిన్నగా ఉంది. ఇట్లా రఫ్ ప్యాచెస్ ఉన్నాయి. బండి అసలుకు సెకండ్ గేర్, థర్డ్ గేర్ కూడా అసలు అప్పుడప్పుడు పడని కూడా పడతలేదు. అంత స్టీప్ ఉందన్నమాట హైట్. వై? బికాజ్ వరీలా పాస్ అనేది 18,000 feet ఏమో ఉంటుంది. ఈ చిన్న చిన్న రోడ్లలో 18,000 feet ఎక్కియాలంటే కష్టమే. సో అట్లా బాగా ఇదవుతుంది. స్నో అయితే బాగానే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్లో చూడండి మొత్తం గడ్డ కట్టిపోయింది, సైడ్ నుంచి పోయే వాటర్ అంతా. లక్కీలీ ఇక ఇంకా మౌంటైన్స్ కరగట్లేవు ఇక్కడ. ఇప్పటికి కూడా 2 degrees ఉందంటే ఇంకేడ కరుగుతాయి, ఇంకా పడుతుంది ఇక్కడ. వరీలా పాస్ ఇంకొక 5 కిలోమీటర్లు ఉందనగానే ఇలా ఉంది స్నో పరిస్థితి రోడ్డు పైన. ఇక్కడ రోడ్డు అసలే లేదు, కంప్లీట్ ఇంకా స్నోలోకి వెళ్ళిపోతున్నాం. బండి అసలు లాగని కూడా లాగలేదు. సెకండ్ గేర్ 17 speed, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఫస్ట్ గేర్ 25+ ఉంటేనే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడే కరుగుతుంది, వీళ్ళేమో స్నో క్లియర్ చేస్తున్నారు. 0 degrees ఉందయ్యా కరెక్ట్గా. ఇక్కడ చూడండి అసలు స్నో ప్రాపర్గా కరగనే లేదు. పైన ఎట్లా ఉందో ఏమో మరి. ఆయనను అడిగితే బాగానే ఉందన్నాడు. ఒక పాస్ ఎక్కుతుంటేనే ఇలా ఉందంటే ఇంకొక పాస్ జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. మనము మట్టి రోడ్డే ఉంది, టెన్షన్ ఏం లేదులేండి, మనకు గ్రిప్ దొరుకుద్ది. సైడ్ చూస్తున్నారు కదా, బయటికి చెయ్యి కూడా పెట్టలేని పరిస్థితి, అంత దారుణంగా ఉంది. ఏమనుకోవద్దు. లేడీస్ క్లీన్ చేస్తున్నారు, మెచ్చుకోవాలి వాళ్ళని. గైస్ ఇదే వరీలా పాస్, ఆల్టిట్యూడ్ 17,429. ఓహో కియా బాబు ఇక్కడ ఉన్నాడు. ఫుల్ ఆన్ స్నో, ఎవరు లేరు. ఈ బైక్ వాళ్ళు ఉన్నారు, 2 ఉన్నారు. ఫ్లాగ్ ఉంది. చలో, ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ సెల్ఫీ హియర్. తలకాయ తిరుగుతూనే ఉంది. ఇదే వరీలా పాస్. ఈ పాస్ కోసమే మనం ఇంత లోపలికి వచ్చాం. దిస్ ఈస్ టూ మచ్ అడ్వెంచరస్, సీరియస్లీ.